లైఫ్ లో ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. నేను పోలీస్ స్టేషన్ అండ్ కోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ రోజు అయితే మన షేకింగ్ స్టార్ సంజిత్ బర్త్డే. మనోడికి మంచిగా 12ంటికే నీట్ గా కేక్ కటింగ్ చేయించాము. ఇంకా మేము ఆ రేంజ్ లో సెలబ్రేట్ చేశాక మనోడు పార్టీ అయిపోతే బాగోదని చెప్పి మమ్మల్ని క్లాస్ అయిపోయిన వెంటనే జిస్మత్ కి అయితే తీసుకొచ్చేసాడు. మా వాడు ప్రభాస్ అన్న ఫ్యాన్ అన్నమాట. అందుకనే ఫుడ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడు. ఎవరికి ఎంత కావాలో అంత తినిపించాడు. ఇంకా ఎక్కువ తినిపించేస్తాడు. అదేంది మావా అంటే, డార్లింగ్ ఫస్ట్ నువ్వు తిను డార్లింగ్, తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. మరి ప్రభాస్ అన్న ఫ్యాన్ అంటే ఆ మాత్రం ఉంటది కదా. అండ్ జిస్మత్ కి రావటం ఇదే నా ఫస్ట్ టైం. నాకైతే బానే నచ్చింది. అంబియన్స్ గానీ అండ్ ఫుడ్ కూడా బానే ఉంది. అంతా బానే ఉంది. బట్ మేమందరం కూర్చున్నానికి మాకైతే ప్లేస్ సరిపోలేదు. అందుకే 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి కూర్చున్నాము. ఇంకేదోలా అడ్జస్ట్ అయ్యి కూర్చుని సొల్లు కబుర్లు వేసుకుంటుంటే ఈ లోపే మా ఫుడ్ కదా వచ్చేసింది. ప్లేట్ చూస్తేనే ఫ్యూజ్ ఎగిరినాయి నాకు. నేనైతే ఎక్కువ మండీస్ ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ నేను టేస్ట్ చేసిన దాంట్లో ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా అందరం చక్కగా మాట్లాడుకుంటూ ఫుడ్ కూడా ఫినిష్ చేసాము. మా బర్త్డే బాయ్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ తో కాకుండా పిల్లతో వచ్చింటే ఇంకా బాగుండు కదా అని ఫీల్ అవుతున్నాడు. మా ఫ్రెండ్స్ కి తెలియకుండా వాళ్ళ మీద స్పై చేస్తున్నందుకు నన్ను ఇలా జైల్లో పడేశారు. ఇంకా తింటం అయిపోయింది కదా, ఎవరింటికి వాళ్ళు బయలుదేరదాం అని అయితే బయలుదేరిపోయాం. అలా బయలుదేరామో లేదో ఇలానే ఒక ఏంజిల్ అక్క మమ్మల్ని ఆపేసి ఒక రివ్యూ అయితే తీసుకుంది గిస్మత్ గురించి. ఎలా అనిపించింది టేస్ట్? బాగుంది. అంబియన్స్ అయితే ఇంకా బాగుంది. అంబియన్స్ ఇంకా బాగుందా? ఏది బాగా నచ్చింది? జైల్ అంటే ఈ టైప్ ఆఫ్ ఫుడ్లో కొత్త. జైల్ అనే కేటగిరీ అనేది చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్రైజెస్ కూడా బాగుంది. యావరేజ్ డీసెంట్. డీసెంట్ ఉంది ప్రైజెస్. ఓకే సార్, ప్రెజెంట్ అయితే ఐఫోన్ కాంటెస్ట్ జరుగుతుంది అన్నమాట. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కపుల్స్. బట్ మీరందరూ సింగిల్స్ అయినా? అందరూ ఇంత హంపీలో మంచిగా ఇంత బ్యూటిఫుల్ అండ్ బాగా సింగిల్ నిజంగా. సో ఇప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ క్రష్? సరే, ఏదైనా ఒక క్రష్ కెమెరా అనుకోని కెమెరాకి ప్రపోజ్ చేయాలి. మీకు ఛాన్స్ ఇస్తే మీ క్రష్ ఎలా ప్రపోజ్ చేస్తాము? తీస్తారా? ప్రపోజ్ చేస్తే ఇంత బాగుంటుందా వాయిస్ అన్నట్టుంటారు. నీకు తెలుసు కదా నేను నేచురల్ స్టార్ ఫ్యాన్ బాయ్ అని. నేచురల్ గా ప్రపోజ్ చేస్తున్నా. నేను లైఫ్ లాంగ్ చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటా. అండ్ కేజీఎఫ్ లో లాగా నేను యువరాణిలా చూసుకుంటా అని నేను చెప్పను, కానీ చూసుకున్నంత మాత్రాన చాలా బాగా చూసుకుంటా. ఐ లవ్ యూ. అదనమాట మ్యాటర్. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయాము. నేను కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.